నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున వీఆర్ఎల్ అయితే ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా చూసుకోవచ్చు, చాలా సార్లు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎట్లాంటి స్పందన లేదని చెప్పేసి కూడా కోపంతో ఉన్న పరిస్థితి. అలా చెప్పండి, ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి మీరు ఎన్నో పోరాటాలు చేస్తా ఉన్నారు, ఎన్నో రాస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు, అసెంబ్లీ ముట్టడి కూడా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి అసలు కొంచెం కూడా మీ పైన చర్చ చేయట్లేదు. ఎట్లా చూసుకోవచ్చు? అయితే వాస్తవంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతోనే, అదే విధంగా మన రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు, భూభారతి. అయితే ఇది ఉగాదికి ప్రారంభిస్తుంది. దానిలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ ని తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 6,000 మంది అందులో పెట్టుకున్నారు. అయితే 3,797 మంది విఆర్ఏ వారసులు ఎవరైతే 61 వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీపీఓ ఆఫీసర్లుగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము వచ్చాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి ఒకటే కోరుతున్నాం, మన రెవెన్యూ వ్యవస్థగా సక్రమంగా ఉండాలంటే ఖచ్చితంగా గ్రామాల్లో ఒక రెవెన్యూ ఆఫీసర్ ఖచ్చితంగా అవసరం. ఇది మంచి నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుంది. అందులో మాకు కూడా అవకాశం ఇస్తే రెవెన్యూలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి. దాదాపు విఆర్ఏ అంటే మల్టీ టాస్క్, ప్రతి పని చేస్తారు, ఒక్క పని అంటూ ఉండదు. కాబట్టి మీరు లేకుండా చాలా ఎంఆర్ఓల పైన కూడా భారం బాగా పడిందని అనుకోవచ్చు. 100% విఆర్ఏ లేకుంటే రెవెన్యూలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది తహసీల్దార్ గారికి అందరికీ తెలుసు. కాకపోతే మా పైన ఎందుకు వివక్ష చూపుతున్నారు అన్నది అర్థమవుతలేదు. 20 నెలలు అవుతుంది వెయిట్ చేస్తున్నాం. ఇస్తారు ప్రజాప్రభుత్వం ఇస్తుందని. అయితే శాసనసభ సమావేశాల్లో కొత్త చట్టం తీసుకొస్తుంది, అందులో మాకు అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు మేము ఈ నిరసనకు దిగాము. ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. ఎంతమంది ఉన్నారు సార్ ఇందులో? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,797 మంది ఉన్నాం. వీళ్ళంతా 20 నెలల నుంచి ఎలాంటి జీతాలు లేకుండా పని చేస్తున్నాం. ఖచ్చితంగా మా పైన తొందరగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాలయాపన చేస్తున్నారు. ఆ కాలయాపన జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ రోజు నిరసనకు దిగాం. అయితే గవర్నమెంట్ ఎన్నో నిరసన చేశారు, అయినా కూడా ప్రభుత్వం అసలు కనీసం వీటిపైన చర్చించట్లేదు. అయినా కూడా వీటిపైన స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాం. వాస్తవంగా గవర్నమెంట్ మాకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది ఈ వారం రోజులలో అని మేము భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రులు గాని, రెవెన్యూ మంత్రి గాని మా పైన సానుకూలంగా, ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఐ చాలా కీలక వ్యక్తి కాబట్టి మా పైన అవకాశం ఇస్తారని, మా పైన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. ధన్యవాదం. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి వచ్చి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దర్పల్లి మండల్. నాకు 65 సంవత్సరాలు. నా పిల్లల కోసము ఈ రోజు రోడ్ ఎక్కడం జరుగుతుంది. గత 18 నెలల నుంచి 23,558 మందికి వెళ్ళి ఈ రోజు 16,558 మందికి ఆర్డర్స్ ఇచ్చారు. మా పిల్లలకి ఇస్తామన్న దాకా మేము ఓపిక తిన్నాం. ఇప్పటిదాకా ఓపిక తిని మన ప్రజాప్రభుత్వం వస్తుంది, టిఆర్ఎస్ ఇయ్యదనుకున్నాం. అందులోనే ఇచ్చి ఇవాళ ప్రజాప్రభుత్వం వస్తుంది, మాకు పిల్లలకు వెలుగులు నింపుతారని మేము అనుకోవడం జరిగింది. దీన్ని నేను గత 79 నుంచి రెవెన్యూ వ్యవస్థలే పనిచేసుకుంటా. నేను ఒక గులాంగిరి చేసిన, అన్ని చేసినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. దానివల్ల తిరగని ముఖ్యమంత్రి, తిరగని మంత్రి లేడు, తిరగని ఎమ్మెల్యే లేడు. వాళ్ళ దగ్గరకు పోతే మేము పంపుతాం, మేము ముఖ్యమంత్రి గారికి చెప్తామంటారు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే, ఎవడు చెప్పలేదు, ఎవడు తీసుకున్నది మాకేం లేదు. మేము అధికారుల చుట్టూ తిరిగినా కూడా పంపించినమయ్యా మీకెందుకయ్యా అన్న మాటలే గాని ఒక్కడు కూడా పంపించడు. సిసిఎల్కి రాదు, సెక్రటరీకి ఫైల్ పోదు. ఖాళీ మా దగ్గర ఫస్ట్ తీసుకున్న డాటానే సిసిఎల్ఎల్ ఉన్నది. ఆ డాటా ప్రకారమే మేము అడుగుతున్నాము. ఇవాళ మా పిల్లలు ఆందోళన చెంది హార్ట్ అటాకులు వచ్చి చచ్చిపోయినరు. 500 మంది చనిపోయారు. 3,097 మందికి వెళ్ళి ఇంకా ముసలోళ్ళు 600 మంది చచ్చిపోయారు. ఇంకెంత మంది పానం తీయంటది? ఎంతమంది పానం తీయడానికి ప్రజాప్రభుత్వం ఉన్నది. ఈ ప్రజాప్రభుత్వమా అయ్యా? ప్రజాప్రభుత్వంలో ప్రజలను కాపాడుకోవడానికి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. అవును, దీన్ని కాపాడుకోవడానికి మేము ప్రజాప్రభుత్వము వస్తే మనకు వెలుగులు వస్తాయని మేము అనుకొని గెలిపించుకోవడం జరిగింది. ఇలా ప్రజాప్రభుత్వం కాదు,
పాలకుల ప్రభుత్వము, వాళ్ళ ప్రభుత్వము, జీతాల ప్రభుత్వం ఇది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2,53,000 రూపాయల జీతం ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు. అయ్యా మేము అడిగింది గొంతమ్మ కోరికలు ఏం లేవు, మాకు కావాల్సింది పే స్కేల్ ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం. మాకు ఇవ్వమని అంటలేము. మేము రిటైర్మెంట్ తీసుకుంటున్నాము, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని అంటున్నాము. దీనివల్ల ఈ పోరాట స్థితి ఇది ఇక ఆగకుండానే ఈడికెళ్ళి ఒక స్టెప్ బై స్టెప్ మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, వీళ్ళందరు చుట్టూ తిరుక్కుంటా, అధికారుల చుట్టూ తిరుక్కుంటా మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని CI2 మాకు అండా ఉంది కాబట్టి అండా ప్రకారంగా దాన్ని తీసుకొని ఎంబట మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమవుతాం. అసెంబ్లీ ముట్టడి చేస్తామా, CCLA ముట్టడి చేస్తామా, మినిస్టర్ల ముట్టడి చేస్తామా, దీనికి కూడా భయపడేదే లేదు. 69 సంవత్సరాలు, ఇవాళ నాకు 65 ఏళ్ళు. నా తండ్రి చేసినాక నా తండ్రి ఉద్యోగం నాకు వచ్చిందయ్యా. నా ఉద్యోగం నా బిడ్డకు కావాలంటున్నా, నా పిల్లలకు కావాలంటున్నా. ఇస్తాం. అదేది భూభారతి కమిటీ అన్నారు, 5గురితో కమిటీ వేసింది, 5గురు ఎట్టి తెక్కపోయినరు. అలాగైతే జీతాలు వస్తున్నాయి లక్షలు. వాళ్ళు కూడా పరారయ్యారు. మళ్ళా ఇప్పుడేమంటుంది, మళ్ళా రెవెన్యూ చట్టం వస్తుంది, దాంట్లో మళ్ళా 5గురు IAS ఆఫీసర్లు వేసారు. ఆ 5గురు ఎటు పోతారు? వీళ్ళు ఇట్లనే పోతారు, వాళ్ళు అట్లనే పోతారు. దాని వల్ల మాకు ఉద్యోగాలు వచ్చిందాక రోడ్డు మీద వండి, ఇంత ముందున్న ముఖ్యమంత్రులు రోడ్డు మీద ప్రగతి భవన్ కాడ వంటే ఆపి మాకు న్యాయం చేసిండు. అయ్యా మీరు పొట్ట మీద కొట్టకురి, ఈప్ మీద ఒక దెబ్బ కొట్టురంటే వాళ్ళు ఈప్ మీద కొట్టకుండా పొట్ట మీద కొట్టకుండా మాకు జీతాలు పెంచారు. ఈ ప్రభుత్వం జీతం కాదు, 5 DAలు ఒక్కొక్కరికి 3 నెలల నుంచి జీతాలు లేవు. ఇప్పుడు జీతాలు లేకుండా మా పిల్లలు ఎట్లా గడుపుకోవాలని మేము అడుగుతున్నాం. DAలు కూడా 5 ఇచ్చేట్టున్నాడు. ఈ ప్రభుత్వం 5 DAలు దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యేలకు జీతాలు, ఎమ్మెల్సీలకు జీతాలు, ముఖ్యమంత్రికి జీతము. ఏందయ్యా ఈ ప్రభుత్వమా? ఇది ప్రభుత్వమా? ఇదేంటి? మరి ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? ఉద్యోగస్తులకు కూడా బాధలే ఉన్నాయి. ఆ కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ 3 DAలు 4 DAలు ఆపుకున్నాడు, మళ్ళీ వచ్చినాక 2 ఆపుకున్నాడు. ఈ 4-5 DAలను ఆపుకొని ఇంకా ఉద్యోగస్తులకు పని భారం ఇంకా 2 గంటలు ఎక్కువ ఎత్తేనట. దాన్ని వీడు మంచి జీతాలు ఇస్తాడ, ఇంకా యాడికెళ్ళి ఇస్తాడు. అంటే గవర్నమెంట్ లో పైసలు లేవు అని చెప్తుంది ప్రభుత్వం. లేకపోతే మాకేం సంబంధం లేదయా. మేము అడిగింది ఏంది, మాకు వెంటనే 1,00,000 రూపాయల జీతం చేయమంటలే. 2,50,000 ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు మాకు కావాల్సింది ఉద్యోగాలు, మా పిల్లలకు వారసులకు ఆర్డర్స్. కవి అడుగుతున్నాం, అయ్యా నీ తిరిగా 2,50,000 జీతం అంటే మాకు ఇవ్వమంటలేము. మాకు అవసరం లేదు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి ఎక్కడ అక్కడ సెట్ చేస్తే మేము గంతే సంతోషపడతాం. కానీ మేము గొంతమ్మ కోరికలు కొడతలే, మాకు ఎమ్మెల్యేల జీతాలు ఇవ్వమంటలేము. అది నా వాదన.